ట్రైన్ ఎక్కబోయి ఓ ప్రయాణికుడు కింద పడ్డాడు. ప్లాట్ఫామ్ ట్రైన్కి మధ్య ఇరుక్కొని 40 నిమిషాల పాటు నరకయాతన అనుభవించాడు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 40 నిమిషాలు శ్రమించి వ్యక్తిని బయటకు తీశారు రైల్వే సిబ్బంది. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో రాజాబాబుకు ప్రస్తుతం చికిత్స జరుగుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి ప్లాట్ఫామ్కు అలాగే ట్రైన్కు మధ్యలో ఇరుక్కొని దాదాపు 40 నిమిషాల పాటు నరకయాతన అనుభవించిన దృశ్యాలు చూస్తున్నాం. ట్రైన్ ఎక్కబోయి జారిపడి కింద పడ్డాడు ప్రయాణికుడు. ప్లాట్ఫామ్కి ట్రైన్కు మధ్య ఇరుక్కున్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు 40 నిమిషాల పాటు నరకయాతన అనుభవించాడు. అతన్ని బయటకు తీసేందుకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అధికారులు తీవ్రంగా శ్రమించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చివరికి 40 నిమిషాలు శ్రమించి వ్యక్తిని బయటకు తీశారు రైల్వే సిబ్బంది. అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. రైలు ఎక్కుతూ ప్రయాణికుడు జారిపడ్డాడు. రైలు బోగి ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కున్నాడు. అయితే రైల్వే సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యం అందుతుంది. డాక్టర్ల అబ్జర్వేషన్ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని చెప్తామంటున్నారు. అయితే ప్రమాద దృశ్యాలు రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయ్యాయి. మరోవైపు రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటనతో రైలు కొంత ఆలస్యంగా బయలుదేరి వెళ్ళింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కుతుండగా ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు రైలు బోగి అలాగే ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కొని నరకయాతన అనుభవించాడు. దాదాపు 40 నిమిషాల పాటు 40 నిమిషాల పాటు శ్రమించి వ్యక్తిని బయటకు తీసి కాపాడారు రైల్వే సిబ్బంది. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో ప్రస్తుతం రాజాబాబాకు చికిత్స అందుతోంది. అయితే ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కింద పడ్డట్టుగా స్థానికులు చెప్తున్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శివరామకృష్ణ ఉన్నారు. శివరామకృష్ణ, అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఈ ఘటన సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఆ వ్యక్తి ఎలా కింద పడ్డాడు, ఏం జరిగింది? రామదాస్, నిన్న రాత్రి 7 గంటలకైతే ఈ అనకాపల్లి రైల్వే స్టేషన్కి అయితే ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ రావడం అయితే జరిగింది. అయితే 7 గంటల సమయంలో ఈ పైలా రాజబాబు అని రావికముతం మండలం తోటకూరపాలెం చెందిన ఈ రాజబాబు విశాఖకు వెళ్దామని హుటాహుటున ఆ కంగారుగా వచ్చి ట్రైన్ ఎక్కే క్రమంలో అయితే ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అక్కడ తన కాల్ అయితే ఇరుక్కొని ఆ మధ్యన స్ట్రక్ అవడం అయితే జరిగింది. దాంతో భారీగా కేకలు వేశాడు. కేకలు వేయడంతో అదృష్టం ఏంటంటే ఈ సంఘటనని గాడ్ స్వయంగా చూడడం వల్ల ఇమీడియట్ గా బ్రేక్ వేసి దగ్గర 40 నిమిషాల పాటు ఈ ట్రైన్ అయితే ఆపివేసి మొత్తం ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాన్ని అది చెదక్కొట్టి మొత్తం అంతాను దాన్ని డెమాలిష్ చేసి ఈ రాజుబాబును పైకి తీయడం అయితే జరిగింది. అయితే అనకాపల్లి ముందు ఎన్టీఆర్ హాస్పిటల్కి అయితే తరలించారు. తర్వాత కుటుంబ సభ్యులు అయితే ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించడం అయితే జరిగింది. డాక్టర్ గారితో అయితే మాట్లాడడం అయితే జరిగింది ఆర్టీవీ. అయితే తన లెఫ్ట్ సైడ్ షోల్డర్కి అలాగే ఈ కడుపు భాగంకి అయితే సర్జరీ అయితే జరిగింది. ప్రెసిడెంట్ అయితే రాజుబాబు నిలకడగానే ఉన్నాడు అని చెప్పి ఈ డాక్టర్ అయితే మనకు తెలియజేయడం జరిగింది. రామదాస్, ఏదేమైనా ఇది నిజంగా అదృష్టం అనే చెప్పాలి. నిజంగా అదే క్రమంలో చాలా మంది మనం ఇదివరకు జరిగిన సంఘటనలు అయితే ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. నిజంగా రాజుబాబు అదృష్టవంతుడని చెప్పాలి. నిజంగా గాడ్ ఎవరైతే చూడడం వల్ల ఇమీడియట్ గా ట్రైన్ ఆపడం వల్ల హుటాహుట్న ఆర్పిఎఫ్ సిబ్బంది కానీ అందరూ వచ్చి మొత్తం అంతా ఈ పైలా రాజుబాబుని అయితే రక్షించడం అయితే జరిగింది. రామదాస్, రైట్, అంటే రన్నింగ్ ట్రైన్లోనే జరిగింది ఇది. ఆ వ్యక్తి జారి కింద పడ్డప్పుడు మరి ఆ రైలు పైలట్కి, ముఖ్యంగా లోకో పైలట్కి ఎలా సమాచారం అందింది, ఏ రకంగా రైలుని ఆపగలిగారు? ఇదంతా కూడా సినిమాటిక్గా అనిపిస్తుంది చూడడానికి. అంటే 40 నిమిషాల పాటు నరకయాతన అనుభవించాడు కదా, మరి సురక్షితంగా ఎలా బయటపడగలిగారు? రామదాస్, యాక్చువల్గా ట్రైన్ జస్ట్ మూవ్ అయ్యే టైంలో అయితే ఈ సంఘటన అయితే జరిగింది. దాన్ని గాడ్ అయితే చూడడం అయితే జరిగింది. గాడ్ ఇమ్మీడియట్ గా తన వద్దున్న బ్రేక్ వేయడమా లేదంటే పైలట్ కి ఈ వాకీ టాకీల సమాచారం అందడం వల్ల మొత్తానికి ఇమీడియట్ గా ట్రైన్ అయితే ఆపడం అయితే జరిగింది. ట్రైన్ ఆపడం వల్లే నిజంగా రాజబాబు ప్రాణాలు
తో ఉన్నాడని చెప్పాలి. నిజంగా ఈ సంఘటన అందరినీ కలిచివేసింది. నిజంగా అందరూ పాపం చాలా బాధపడడం అయితే జరిగింది. అందరూ తను సురక్షితంగా పైకి రావాలని చెప్పి అయితే కోరుకున్నారు. అలాగే అందరూ కోరుకున్నట్టు ఈ రైల్వే సిబ్బంది, ఆర్‌పీఎఫ్ సిబ్బంది మొత్తం అంతా రాజబాబుని రక్షించి పైకి తీసి హుటాహుటిన ఎన్టీఆర్ హాస్పిటల్ అయితే తరలించారు. ప్రస్తుతం అయితే రాజబాబు ఆరోగ్యం నిలకడగానే ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. సో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కబోతూ ఓ వ్యక్తి జారి కింద పడ్డాడు. రైల్ బోగి అలాగే ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కున్నాడు. మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం, డిస్టర్బింగ్ విజువల్స్. ట్రైన్ ఎక్కబోయి కింద పడ్డాడు ప్రయాణికుడు. ప్లాట్ఫామ్ ట్రైన్కి మధ్య ఇరుక్కొని 40 నిమిషాల పాటు నరక యాతన అనుభవించాడు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డాడు. దీంతో వెంటనే అది చూసి అప్రమత్తమైన గార్డ్ రైల్ నడుపుతున్నటువంటి లోకో పైలట్కు ఈ సమాచారం అందించాడు. అప్పుడే నెమ్మదిగా కదిలేందుకు సిద్ధమవుతున్న ట్రైన్ను అక్కడే వెంటనే నిలిపివేశారు. ఆ వ్యక్తిని 40 నిమిషాల పాటు శ్రమించి బోగీని కొంత కట్ చేసి వ్యక్తిని బయటకు తీసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాజాబాబు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ట్రైన్ బోగి అలాగే ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కొని అతను నరకయాతన అనుభవించాడు. ఒక్కసారిగా గార్డ్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది, లేదంటే రాజాబాబు ప్రాణాలు కోల్పోయేవాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా రైల్వే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఈ ఘటన తర్వాత అనకాపల్లి నుంచి వెళ్లాల్సిన రైలు కాస్త ఆలస్యంగా వెళ్ళాయి. ప్రస్తుతానికి రాజాబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద రైల్వే అధికారులు మాత్రం ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలంటూ వాళ్ళని